రికార్డు వసూలు సాధిస్తోంది. సినిమా రిలీజ్ అయిన 3 వారాలు దాటిపోయినా కాంతారా ప్రభంజనం ఆగడం లేదు. చాలా చోట్ల ముఖ్యంగా కర్ణాటకలో అయితే ఈ మూవీకి ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. కొత్త సినిమాలు రిలీజ్ అయినా కాంతారా కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమా 850 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తోంది. ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ చిత్రంగా రికార్డు కూడా నెలకొల్పింది. ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై ఓ దిమ్మ తిరిగే న్యూస్ బయటికి వచ్చింది. కాంతారా చాప్టర్ 1 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకుందని సమాచారం. ఇందుకోసం దర్శక నిర్మాతలకు 125 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అన్నీ కుదిరితే అక్టోబర్ 30న లేదా నవంబర్ మొదటి వారంలో కాంతారా చాప్టర్ 1 సినిమా ఓటీటీలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. హోంబలే ఫిలిం సంస్థ నిర్మించిన కాంతారా చాప్టర్ 1 సినిమాలో రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నారు. అలాగే తమిళ నటుడు జయరాం మరో కీలక పాత్రలో మెరిశారు. అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకు స్వరాలు అందించారు.